అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చూసిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఈ టీడీపీ నాయకుల్లో ఆల్రెడీ గుండె దడబొట్టుకుంటే సంవత్సర కాలంలోనే ఎంతమంది జనం వచ్చేసారేటర్ బాబు, ప్రజల్లో మన ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆ దడబుట్టి ఆ మీటింగ్కి ఈ వేళ టీడీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్కి ఎటువంటి సంబంధం లేకుండా పలికిమాల పేలాపను పేలుతున్నారు. మా ఎక్స్ ఎమ్మెల్యే గారిని గణేష్ గారిని మన టీడీపీ సర్పంచ్ అల్లిరామనాయుడు ఏమంటున్నాడు, అరే బాబు నువ్వు ఒక పంచాయతీ సర్పంచ్వి, అతను 101 పంచాయతీల్ని శాసించి 28 మున్సిపాలిటీలు 28 వార్డుల్ని సాధించినటువంటి వ్యక్తి అయినా మీ నాయకుడి మీద 3 సార్లు పోటీ చేసి ఒకసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయి రెండోసారి భారీ మెజార్టీతో గెలిచి ఆ భారీ మెజార్టీ కూడా మీ నాయకుడికి గతంలో ఎప్పుడు రాలేదు, ఈసారి వచ్చింది తప్పించి. కానీ ఇవన్నీ చూసి వారం లేక మళ్ళీ రేపు 2029లో మళ్ళీ అతను హీరో అవుతాడన్న భయం మీలో ఈ రోజు నుంచే పుట్టుకుంది. కాబట్టి మీ ఇలాంటి పనిమాల పేలాపులు అన్నీ పేలి మా నాయకుడి మీద తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు మీరు. అతను బాబురాజు కొత్తపల్లిలో ఓడిపోయి అంటున్నావు, నీకు తెలియదు, తెలుసుకొని మాట్లాడు ముందు, మాకు తెలియదు అంటున్నావు. బాబురాజు కొత్తపల్లిలో అతను ఎంపీపీ కోటవర్క్లో ఎంపీపీకి పోటీ చేయడం కోసం అలా సతీమణి బాబురాజు కొత్తపల్లిలో కలవతమ్మను పెట్టి భారీ మెజార్టీతో గెలిపించి పక్కనున్న సిగ్మెంట్లో రిజర్వేషన్ మీద అతను పోటీ చేస్తే అతి తక్కువ 15 ఓట్ల తేడాతో ఓడిపోయి అతను స్వల్ప ఓట్లతో తేడాతో ఓడిపోయాడు. అటువంటిది మాజీ ఎమ్మెల్యే గారి మీద నువ్వు పక్కూరు నుంచి వచ్చాడని చెప్తున్నావు. అతను విద్యాభ్యాసం ఎక్కడ చేశాడు అసలు మీకు తెలుసా? ఆర్సీఎం స్కూల్లో చేశాడు. అతను ఇంటర్ ఎక్కడ చదివాడు తెలుసా? నర్సీపట్నం ఆర్సీఎంలో చదివాడు. అతని గురించి చరిత్ర తెలియదు నీకు. అతను కోటవర్ట్ల మండలం ఎందులో ఉండేది? నర్సీపట్నం నియోజకవర్గంలో ఉండేది. కోటవర్ట్ల మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉండడం అప్పటి నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో పాతుకుపోయిన ఉన్న నాయకుడు అతను. మీకు తెలియదా ఎక్కడున్నాడో? తెలుసుకొని మాట్లాడు ఒకసారి. పోటీ చేయడం స్పీకర్గా ఉన్న వ్యక్తి మీ నాయకుడు ఇక్కడ వార్డు మెంబర్గా ఓడిపోయాడు. ఓడిపోవడం గెలడం అన్నది సహజం. తర్వాత నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు. సంక్షేమం అన్నది మా 15 సచివాలయాల్లో వెళ్దాం. మా పార్టీ ప్రెసిడెంట్ గారు, మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మేము అందరం మండలి టీం అంతా వస్తాం. 15 సచివాలయాల్లో ప్రతి ఊర్లో ₹1 కోటి పైబడే స్థిరస్థాయిగా నిలబడిపోయే బిల్డింగులు కట్టారు. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయం బిల్డింగులు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లో కట్టారు. అది అభివృద్ధి కాదా? ఒక చేయూతకి ఇచ్చిన డబ్బులు ఈవేళ మీరు రోడ్లకి వేయలేదు. ఒక్కో సచివాలయానికి 80 లక్షలు 50 లక్షలు చేయూతకు డబ్బులు వచ్చేవి. ఈవేళ డబ్బులు అయ్యి మీరు ఏం వేశారు? 25 లక్షలు రోడ్లు వేసి మొత్తం పల్లె పండుగ అన్నారు. ఏ పండుగ? కనీసం ఒక్క పథకం కూడా పూర్తిగా చేయలేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాను, రా విలేజ్లోకి వెళ్దాం. సంవత్సరం నుంచి వస్తున్నారు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ కూడా. అది కూడా లేదు. దీపం పథకం అన్నావు. ఏది దీపం పథకం? ఏది? ఒక సిలిండర్ ఇచ్చి ఊరుకున్నావు. గతంలో ఉన్న 2 సిలిండర్లు ఆవిడకి ఇచ్చావు. అప్పుడు 2వ సంవత్సరం మావిడ 3 నెలలు అయిపోయింది. అది అయిపోయింది ఆల్రెడీ. ఏటి అభివృద్ధి అంటున్నావు? నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? సంక్షేమం ఏంటి? ఒక పెన్షన్ ఇచ్చి చేతులు దులిపేసుకొని నువ్వేంగా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. తర్వాత మెడికల్ కాలేజీ జీవో గురించి మాట్లాడుతున్నావు. బాబు జీవో లేకుండా పంచాయతీలో వర్క్ కానీ, మండల పరిషత్ వర్క్ కానీ, జడ్పీటీసీ వర్క్ కానీ ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ లేకుండా కూడా ఒక పని చేయలేము మనం. ఎందుకంటే తెలుసుకో ముందు. నువ్వు ఆల్రెడీ సర్పంచ్ చేస్తున్నావు, వర్కులు చేస్తున్నట్టు ఉన్నావు కదా. జీవో లేకుండా ఒక కాంట్రాక్టర్ అక్కడికి రాడు. ఎన్సీఎల్ కంపెనీ వాడు జీవో లేకుండా డబ్బులు ఎలాగేశారు? రైతులు డబ్బులు ఎలాగిచ్చారు? జీవో పాస్ చేయకుండా ఓ క్యాబినెట్లో పెట్టి స్టేట్ మొత్తంగా మెడికల్ కాలేజీలన్నీ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయాలన్న ఆలోచనతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నాన్ని దాన్ని శంకుస్థాపన చేసి ఈ గిరిజన ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, కేజీహెచ్కి వెళ్ళకుండా అన్న ద్వారంలో మా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుంటే చూసి వారోలేక అతని పేరు స్థిరస్థాయిగా ఈ ప్రజల గుండెల్లో ఉండిపోతుందని చెప్పేసి మీరు చూసి వారోలేక జీవో లేదని చెప్తున్నావు. జీవో లేకుండా బిల్లు ఎలాగయింది? 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఎలాగయింది? తెలుసుకుంటే కొద్దిగా మనం మాట్లాడుకోవచ్చు. తెలుసుకుని మాట్లాడుకోదుగా. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి ఇట్లాంటి గురించి మాట్లాడే స్థాయి అసలు మీది కాదు. ఎందుకంటే మా మాజీ శాసనసభ్యులకి మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆ మెడికల్ కాలేజీని మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడకుండా, ఇటు విద్య పరంగా అటు వైద్యం పరంగా కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అది ఎంతో కృషి చేసి తెచ్చిన దాన్ని మీరు తప్పుదోవ పట్టించి ప్రజల్లో తప్పుడుగా తీసుకెళ్తున్నారు. మీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడుకుంటే సరిపోద్ది. ఎందుకంటే అభివృద్ధి అంటున్నావు.
అభివృద్ధి ఏ ఊరు అన్నదో మేము అందరం పొద్దున్న వస్తాం. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము రెడీగా ఉన్నాం, వెళ్దాం రండి. ప్రతి ఊర్లో సచివాలయం బిల్డింగ్లు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? సంక్షేమం ఏది? మీరు చేసిన సంక్షేమం ఏది చెప్పండి ఒకసారి. మీరు అర్జెంటుగా మీ స్పీకర్ గారితో మీ నాయకులతో మాట్లాడి ఆ మహిళలు ఫ్రీ బస్కి, ఆ గ్యాస్కి, తర్వాత ఇంకా ఈ అన్నదాత సుఖీబాబు గారు డేటు ఎన్నిసార్లు మార్చారు. ఇప్పుడు రైతులందరూ వెయిట్ చేస్తున్నారు. కొంచెం చూపించండి రా బాబు, మాకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. రకరకాలుగా సాకులు చూపించి ఆ తల్లికి వందనం కూడా ఆపేశారు చాలామందికి. అది లేదు, దాని మీద దృష్టి పెట్టండి. మండలంలో ఎంతమంది ఆగిపోయాయి, ఎంతమందికి ఇవ్వాలా, దాని మీద దృష్టి పెట్టి చేయండి. మా మీద, మా మాజీ ఎమ్మెల్యే గారి మీద విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. మీరు ఏదో పెద్ద నాయకులు అయిపోదాం అని చెప్పేసి. మేము ఎప్పుడు కూడా ఒకటే మీకు హెచ్చరించేది, మీ స్థాయి మా స్థాయి. మా గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మా పంచాయతీ లీడర్లు, మా మండల లీడర్ల మీద నువ్వు విమర్శించి తప్ప మా మాజీ ఎమ్మెల్యే గారిని ఒక మాట అన్నా సరే మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా ఇతర ఫ్యాక్టరీ దగ్గర నుంచి లారీలు మొత్తం ఆపారు. మీ టీడీపీ క్యాడర్ మొత్తం అందరూ కలిపి లారీలు ఆపిన తర్వాత మేము ఏదో సాధించేసామని చెప్పేసి అక్కడ టెంట్లు వేసి భోజనాలు పెట్టేసి మొత్తం అందరినీ కలిపి ఒక 4 రోజులు ఇబ్బంది పెట్టి లారీలు వదిలేశారు. ఏమి సాధించారా బాబా అని అడిగితే రోడ్డు వేసేస్తామన్నారు. ఏది ఆ రోడ్డు? ఏది? ఎక్కడ చెట్లు అక్కడే ఉన్నాయి. నరికిన చెట్లు ఎవరి కప్పు చెప్పారు? ఫారెస్ట్ వాళ్ళ కప్పు చెప్పారా, లేకపోతే మీరు అమ్మేసుకున్నారా? చెప్పండి రా బాబు, మాకు తెలియాలా. ఎందుకంటే ఎక్కడ ఏది జరుగుతుందో అందరూ ప్రజలు, మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో రోడ్డు వేసేస్తాను 2 దిక్కులు బీట్ ఆర్డర్ పెట్టి అటుపక్క ఇటుపక్క ఎగేస్తారు. మధ్యలో ఉన్న చెట్లు మాకు పనికొచ్చేయండి అమ్మి దెబ్బది. ఇప్పుడు ఇవన్నీ తప్పుదో పట్టించడం కోసం మా మాజీ ఎమ్మెల్యేని ఏదో తిట్టేస్తే మీరు పెద్ద నాయకులు అయిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప, ఇందులో ప్రజలు తప్పుదో పట్టించి ఈ మెడికల్ కాలేజీ ఇటు పూర్తయితే గణేష్ గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని వారవలేక నువ్వు చేసి ఈ ప్రగల్భాలన్నీ కూడా చాలా తప్పుడైన ప్రగల్భాలు. ఇవి మీరు ఎక్కడైనా సరే నువ్వు కొద్ది మానుకో. ఎందుకంటే మనలో ఉన్న ప్రజలందరూ చీకొడుతున్నారు. ఇప్పటికే పాపం ఏదో అతనికి సాయశక్తిలో తెచ్చి కట్టాడు, ఇది పూర్తి చేస్తే బాగుంటుంది తప్పించి కానీ అతన్ని మళ్ళీ విమర్శించడం చెప్పేసి తిడుతున్నారు. మీ నాయకులతో చెప్పి అది పూర్తి చేయించి ఇక్కడ మనలో ఉన్న ప్రజలకి, ఇక్కడ గిరిజన గ్రామాలు అందరూ కూడా దగ్గరలో ఉంటుంది. 100 కిలోమీటర్లలో మనం బాగోపోతే కేజీహెచ్కి వెళ్ళే లోపల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ మాకరపాలెం హెడ్ క్వార్టర్లో ఈ 50-60 కిలోమీటర్ల ఏజెన్సీ గ్రామాలన్నింటికి కూడా దగ్గరలో మనకి సులభాంతరంగా ఉంటుంది. ప్రజల ప్రాణాలు కోల్పోకుండా అటు వైద్యపరంగా మెడికల్ సీట్లు అందరికీ కూడా మనకు అందేటట్టు దాన్ని పూర్తి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే తప్పించి కానీ తరిత్తినీళ్ళుగా మిగిలిపోకూడదు. దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు చేసే వాక్యాలపై.